అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సక్సెస్ స్టోరీ మనందరికి తెలుసు. 1994 ఆ టైంలో ఆయన చాలా పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి తన గరాజ్లో చిన్న కామర్స్ బుక్ స్టోర్ స్టార్ట్ చేశాడు. అంచెలంచెలుగా వెదిగి అతి కొద్ది కాలంలోనే విపరీతంగా బిజినెస్ ఎక్స్పాండ్ చేసి ప్రపంచంలోనే అతి పెద్ద కామర్స్ జెయింట్గా అమెజాన్ తయారు చేశారు. ఆయన ఫార్చ్యూన్ అనే మ్యాగజైన్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జెన్జీకి యువతకి బ్రహ్మాండమైన అడ్వైజ్ ఇచ్చారు. మీరు పెద్ద బిజినెస్ చేయాలంటే, పెద్ద ఆంటర్ప్రినర్ కావాలంటే ఫస్ట్ వెళ్ళి మెక్డీస్ లాంటి చోట వర్క్ చేయండి. మెక్డొనాల్డ్స్ లాంటి ప్లేస్లో వర్క్ చేస్తే కస్టమర్ని ఎలా మేనేజ్ చేయాలి, టైంలో ఎలా డెలివర్ చేయాలి, టీం వర్క్ ఎలా చేయాలి, డిసిప్లిన్ ఎలా ఉండాలి, చాలా రష్ ప్లేస్లో మనం అందరిని ఎలా మేనేజ్ చేయగలగాలి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తాయి. అలా కాకుండా చాలామంది యువత డిజిటల్ సక్సెస్ మీద ఆధారపడ్డారు. ఈ మధ్య టిక్ టాక్, యూట్యూబ్ ఇలా రకరకాలుగా వచ్చి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అప్పటికప్పుడు సక్సెస్ వచ్చేయాలి, అప్పటికప్పుడు మనం చేసే పనికి మానిటైజేషన్ రావాలి, ఇలా ఆలోచిస్తారు. అలా కాకుండా రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్, చిన్న జాబ్స్, పీపుల్ మేనేజ్ చేసే జాబ్స్ చేయండి, మీకు చాలా తెలుసుద్ది. ట్రెడిషనల్ వర్క్ రోల్ చేయండి, మీకు చాలా తెలుసుద్ది. 20 సంవత్సరాల వయసుకే అతిపెద్ద స్టార్ట్అప్ పెట్టక్కర్లేదు, అంతగా హరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కస్టమర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి, మనల్ని మనం డిసిప్లిన్ ఎలా చేసుకోవాలి, అంతేకాదు చిన్న చిన్న వర్క్స్ ఎలా చేయాలి, టీం వర్క్ ఎలా చేయాలి, ఇలా ఇవన్నీ నేర్చుకోమని చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు యువత కానీ కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ముఖ్యంగా గ్రిట్ అండ్ కన్సిస్టెన్సీ, ఓపికగా పనిచేసుకోవడం, ఆ పేషెన్స్ రావటం, అందరినీ హ్యాండిల్ చేయగలగటం, వర్క్ ప్రెషర్ని హ్యాండిల్ చేయటం, ఇవన్నీ కూడా చాలా మందికి ఈ ఫౌండేషనల్ స్కిల్స్ ఉండవు అనమాట. ఈ బేసిక్ స్కిల్స్, ముందు ఈ స్కిల్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. మనలో ఆ కాన్ఫిడెన్స్ కానీ డిసిప్లిన్ కానీ ఎప్పుడు వస్తుంది, ఎక్కువ మందిని మేనేజ్ చేసినప్పుడు, ఎక్కువ థింగ్స్ని టైంలో మేనేజ్ చేయగలిగినప్పుడు, ఎక్కువ మందితో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ మంది పీపుల్ స్కిల్స్ అంటే సోషల్ స్కిల్స్ నేర్చుకున్నప్పుడు మనం ఖచ్చితంగా గ్రేట్ అవుతాం అనమాట. ఒక టీంలో భాగంగా ఎలా వర్క్ చేయాలి, మనం గ్రేట్ ఎలా అవ్వాలి అనే దాని మీద ఆయన చాలా పెద్ద ఇంటర్వ్యూస్ ఇచ్చారనమాట. జెఫ్ బెజోసే కాదు, మనం చూస్తే బిల్ గేట్స్ కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, ఎలాన్ మస్క్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద టీమ్స్ రన్ చేశారు. ఉదాహరణకి ఎలాన్ మస్క్ కూడా టెస్లా అప్పుడు తన టీంని ఇన్స్పైర్ చేయడం కోసం తను కూడా 3 సంవత్సరాలు టెస్లాలో ఉండిపోయాడు. అదే ఆఫీస్లో నిద్రపోయాడంట, బెంచ్ మీద అలానే పడుకుని ఆయన డెస్క్ మీద నిద్రపోతూ ఉండేవాడంట. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఊరికే గొప్పవారు అనమాట. వాళ్ళలో ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇంపార్ట్ చేసుకోవాలి, ఇండక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆ వర్క్ కల్చర్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, అండ్ ఎంత కష్టం వచ్చినా ఆ గ్రిట్తో, అంటే రాత్రంతా నిద్రపోయినా పగలంతా నిద్రపోయినా అదే గ్రిట్తో, అదే ఓపికతో పనిచేయటం, ఒక ఆర్గనైజేషన్ ముందు తీసుకెళ్ళటం, అదంతా డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. దీన్ని నేర్చుకోమని చెప్తున్నాడు యువతకి జెఫ్ బెజోస్. ఇన్స్టెంట్గా పెద్ద స్టార్ట్అప్ పెట్టేసేసి ఇన్స్టెంట్కి ఈ రోజే సక్సెస్ అయిపోయి విపరీతమైన డబ్బులు వచ్చి అలా కాదు. ముందు ఫౌండేషనల్ స్కిల్స్ నేర్చుకోవాలి, బేసిక్స్ నేర్చుకోవాలి. అప్పుడు ప్రపంచంలో లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది చాలా అద్భుతంగా వస్తుందని చెప్పుకొచ్చారు జెఫ్ బెజోస్ ఫార్చ్యూన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.